హలో! అందరికీ నమస్కారం. స్వాగతం శ్యామల తెలుగమ్మాయి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా! ఇంత లేట్ అయింది వీడియో పెట్టడం అంటే, వీడియో ఎడిట్ చేశాను కానీ వాయిస్ పెట్టాలి కదా! అందుకే కొంచెం లేట్ అయింది. వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇలా ముగ్గు పెట్టుకున్నా అనమాట. ఇల్లు మొత్తం నేనే క్లీన్ చేసి ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. తర్వాత ఇది ముందు రోజు నైట్ అనమాట. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటు ఇలా నేను కలశాలు, పూజా వస్తువులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే శుక్రవారం క్లీన్ చేయకూడదు అంటారు కదా! అందుకే ముందు రోజు నైటు క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడేమంటే మనం పూజా వస్తువులు ఏవైనా సరే క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచి పెట్టుకోవాలన్నమాట. అలాగే తడితో అలాగే వదిలేస్తే ఆ తడి మరకలు అలాగే ఏర్పడతాయన్నమాట. మనం తోమినా కూడా వేస్టే అనమాట. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. నేను 5:30కే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. ఏమంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. పూలు కూడా తక్కువ వచ్చాయన్నమాట ఈరోజు. సో నాకు ఎనర్జీ తగ్గిపోయింది. ఈవినింగ్ వ్రతం చేసుకుందామని చెప్పి ఇప్పుడు సింపుల్గా చేసుకున్నా అనమాట. పూలు పెట్టి దీపారాధన చేసి చాలా సింపుల్గా చేసుకున్నాను. ఏమంటే నాకు ప్రసాదం చేయడానికి కూడా ఎనర్జీ తగ్గిపోయిందనమాట. అందుకే చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకున్నాను. ఈవినింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకే, మీరెప్పుడు చేసుకున్నారు? ఈవినింగ్ చేసుకున్నారా, మార్నింగ్ చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మార్నింగే చేసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. నేనైతే సాయంత్రం చేసుకోవాలి అనుకున్నాను అనమాట. ఓకే, ఇలాగా మార్నింగ్ నార్మల్గా పూజ చేసుకున్నాను. మా అమ్మ కూడా పొలానికి వెళ్ళాలని చెప్పి వచ్చిన తర్వాత సాయంత్రం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. నాకెందుకో తలనొప్పి, మొహం వాచిపోయినట్టు చాలా స్లోగా అనిపించింది అనమాట, ఎనర్జీ తగ్గిపోయినట్టు. ఓకే, అందుకే ఈవినింగ్ చేసుకుందామని చెప్పి మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని ఇప్పుడైనా చేసుకోవాలని చెప్పి సంకల్పించుకున్నాను బాగా గట్టిగా. సరే, పూలేమీ తెచ్చుకోలేదనమాట. అందుకే మా చెట్లకు ఉన్న పూలే తెంపుకొచ్చి మాలలు కట్టాను. ఇంకా తోరాల కోసం దారాలు పెట్టాను. అప్పటికి మా అమ్మ వాళ్ళు రాలేదని చెప్పి నేను ప్రసాదం కోసం రైస్ కుక్ చేశాను, రవ్వ కేసరి చేశాను, ఇంకా చిత్రాన్నం కోసం తాలింపు వేశాను, ఇంకా శనగలు ఉడకబెట్టాను అనమాట. నేను ఒక 5 రకాల ప్రసాదాలు చేయాలనుకున్నాను. సో దానికోసం ప్రిపేర్ చేశాను అనమాట. మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పెరుగు, పాలు అవన్నీ తెచ్చేటి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని అవి కలిపేస్తాను అనమాట. వేడి చాలా ఎక్కువగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. పూజ చేసుకోవాలి. ఇంకా అక్కడ ఏం చెప్పాను అనమాట, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని చెప్పాను. అది క్లియర్గా వినిపించలేదని చెప్పి పెట్టలేదు. ఇక్కడ నేను హాల్లో పెట్టి కింద కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకున్నాను. మా అమ్మ అస్సలు వినలేదు. పూజా మందిరంలోనే చేసుకోవాలని చెప్పి అక్కడే పెట్టి పీటను మొత్తం రెడీ చేస్తుంది. ముగ్గు వేసి బియ్యం పిండితో ముగ్గు వేసి పెడుతుందన్నమాట. పూజా మందిరంలోనే పెట్టాలని చెప్పి. సో ఇంకా సర్లే ఎందుకులే అని చెప్పి సరే అని అక్కడే చేస్తున్నాము. నిలబడి ఎంతసేపులు చేస్తాం చెప్పండి. పూజ అంటే తొందరగా అయిపోతుంది, వ్రతం అంటే కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతంగా కింద కూర్చొని అయితే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. సర్లే అని చెప్పి ఇంకా పైనే చేసాము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తీసుకుంటాం కదా అమ్మవారికి. ఈసారి మంగళ సూత్రం తీసుకున్నాం అన్నమాట. మీషోలో తీసుకున్నాను నేను. అది ఏమి అంటే మా జేజుకి మా అన్న పెళ్ళప్పుడు ఒక చైన్ తీసి ఇచ్చా అనమాట. అప్పుడు చూపించింటి, అప్పుడు వద్దనిందనమాట. అంటే ఇప్పుడు వ్రతం వచ్చింది కదా, అది తీసుకో బాగుంటుందని చెప్పి చెప్పిందనమాట. అందుకే తీసుకున్నాను. తర్వాత అక్షయ తృతీయకి మా అన్న సిల్వర్ కాయిన్ తీసుకున్నది, ఇంకా నా దగ్గర ఉండే గోల్డ్ అవి ఉంటాయి కదా, ఏంటి చెంపలకి పెట్టుకునేటివి, నేను ఎప్పుడు పెట్టుకోలేదు అమ్మవారికి. అవి వేసామన్నమాట చైన్ లాగా. చెంపలకి పెట్టుకుంటారు కదా, బుట్టాలకి చెంపలకి పెట్టుకునేటివి, అవి ఏమో అంటారు ఆ చెంపలకి పెట్టుకునేటివి. తర్వాత నా దగ్గర అవి
సిల్వర్ పువ్వులు ఉన్నాయన్నమాట, వెండి పూలు. అవి కూడా అక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇలాగా సెట్ చేసుకున్నామన్నమాట. అమ్మవారిని, స్వామివారిని ఇద్దరిని నేను మొహాలు 2 తీసుకున్నాను కాబట్టి 2 పెట్టి పూజ చేసుకుంటానన్నమాట. ఎలా ఉన్నారు మా స్వామివారు, అమ్మవారు? చాలా బాగున్నారు కదా! మొత్తం పూజ అయిపోయిన తర్వాత తీసానన్నమాట. నేను ఒక 5 రకాల ప్రసాదాలు చేసి పెట్టుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేశాను. ఇంకా నేను వ్రతం అంటే చాలా పెద్దగా ఉంటుంది, టైం చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పి చాలా సింపుల్గా లక్ష్మీ అష్టకము చదువుకొని పూజ కంప్లీట్ చేశానన్నమాట. పూజ అంటే మీకు పూజ వీడియో ఒకటి పెడతాను. చాలా రోజుల నుండి చెయ్యాలి అనుకుంటున్నాను. పూజ ఎలా చేస్తారు అనే వీడియో చేస్తానన్నమాట. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఓకే, చెప్పాలనుకుంటున్నాను అన్నమాట పూజ ఎలా చేస్తారు అనేది. చేస్తాను అది కూడా. ఓకే, ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. చూపిస్తున్నాను అన్నమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నేను ఎలా చేసుకున్నాను అనేది. కొంచెం వీడియో చూపిస్తున్నాను అన్నమాట, మీకు చూసేయండి. ఇలా కంప్లీట్ అయిపోయింది మా పూజ. దీన్ని పూజ అనడమే కరెక్ట్ అన్నమాట, వ్రతం అయితే కాదు. మామూలుగా సింపుల్గా పూజ చేసుకున్నాను నేను. మేము ఈ శారీస్ కట్టుకున్నామన్నమాట. మా అమ్మ నేను సేమ్ శారీస్, అంటే డిజైన్ సేమ్, కలర్ వేర్ అనమాట. అందుకే క్లిప్ తీసుకున్నాను. ఈ చెమటకి ఉక్కపోతకి మామూలు చీరలే బాగుంటాయని చెప్పి ఇవి కట్టుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను శ్రావణ మాసంలో ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదంట, మట్టి గాజులే వేసుకోవాలంట. సో అందరూ మట్టి గాజులన్నా వేసుకోండి శ్రావణ మాసంలోనైనా, అది చెప్తున్నా అనమాట. నేను కూడా ఎప్పుడు ఒక గోట్లు వేసుకొని ఉంటాను అనమాట, అస్సలు మార్చను. పూజ కోసం అని చెప్పి వేసుకున్నాను. చీర చేంజ్ చేసుకొని ఇంకా మంచి డ్రెస్ వేసుకొని బాగా తింటున్నాను. ఆకలేస్తుంది, టైం చాలా ఎక్కువ అయిపోయింది అప్పటికే. ఓకే, చీరలు ఎలా కట్టుకుంటారో చాలా గ్రేట్ వాళ్ళు. నేనైతే చీరని అస్సలు మేనేజ్ చేయలేను. లంగావోని అయితే కొంచెం బాగా క్యారీ చేయగలను, కానీ మేనేజ్ చేస్తాను. శారీస్ అయితే చాలా కష్టం. ఓకే, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కామాక్షి దీపం ఇంకా వెలుగుతుంది చూడండి. అంటే నేను 3:30కి ఒకసారి ఆయిల్ వేసానన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని, మా అన్న పండ్లు తెచ్చిండే అరటి పండ్లు అవి పెట్టుకున్నాను ప్రసాదంగా. ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. నాకు ఈ దేవుడి ముందు ఉన్నప్పుడు కోరికలు గుర్తురావు అసలు. నేను కన్ఫ్యూజ్ అయ్యి దేవుని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నానా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఓకే, దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలో చెప్తానన్నమాట. నేనేం చేస్తానో చెప్తాను. నేను నెక్స్ట్ డేనే పీటను కదిలిచ్చి కలశాలను తీసేస్తానన్నమాట. దీపారాధన కొండెక్కిన తర్వాత దేవుణ్ణి కదిలిచ్చేసి తీసేస్తానన్నమాట. ఈ దీపారాధన ఉన్నంతసేపు అలాగే ఉంటుంది. చూడండి, దీపాల కాంతుల వెలుగులో అమ్మవారు, స్వామివారు చాలా అందంగా ఉన్నారు కదా. ఓకే, ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా దీపారాధన కొండెక్కిన తర్వాత నేను కలశాలన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కలశాల పైన కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ పెట్టాను. ఆ కలశాల్లో వాటర్ ఉంటాయి కదా, అవి 2 కలిపేసి మన ఇంటి పైన చల్లుకోవాలన్నమాట. అలా చేస్తాను. ఈ కొబ్బరి కొట్టినప్పుడు మనకి వాటర్ వస్తాయి కదా, అవి తాగేస్తాను. ఆ కొబ్బరిని ఏం చేస్తానంటే దాన్ని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేస్తాను. మనం చక్కెర అయినా బెల్లమైనా ఏదో ఒకటి వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ కొబ్బరిని ఇలా ఫ్రై చేసి తినేసేయచ్చు అలాగని, లేదంటే మనం లడ్డూలాగా చేసుకొని రోజు ఒకటి తిన్నా పర్వాలేదు. అంటే ఏదైనా చేసుకోవచ్చు కొబ్బరితో, మనం దేవుడికి పెట్టాం కాబట్టి స్వీట్ చేసుకోవాలని చెప్పి నేను ఇలా చేస్తానన్నమాట. సో ఇలాగా లడ్డూలాగా పెట్టి ఒక బాక్స్లో పెట్టుకున్నాను. మనం ఇంట్లో వాళ్ళందరూ తినేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా అక్క చేసిన వ్రతం అనమాట. చాలా బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.